ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? సన్ సిటీలో మొత్తం సమస్యగా ఉంది, కానీ మనం బయటకు వెళ్ళడానికి తాతయ్య ఎలా పర్మిషన్ ఇచ్చారు? అతని మాటల్లో కూడా ఏదో తేడాగా ఉంది. అయితే మనం ఏం చేద్దాం అంటావు రుద్ర? శత్రువుని ఎదుర్కోవాలంటే ముందు తన గురించి బాగా తెలుసుకోవాలని తాతయ్య ఎప్పుడూ అంటూ ఉంటారు. గుడ్ మార్నింగ్ లైబ్రేరియన్ అలాసా సార్. రుద్ర, ఏమైంది? మళ్ళీ షాకల్ ఏదైనా చేశాడా? షాకాలు ఏం చేయలేదు, కానీ షాడో హంటర్ పేరుతో ఒక మెజిషియన్ సన్ సిటీ ప్రజల్ని తాతయ్యని తన వశం చేసుకున్నాడు. మాకు షాడో హంటర్ సంబంధించిన కొన్ని బుక్స్ కావాలి. ఓ అదా సంగతి. అయితే నాతో రండి. ఈ షెల్ఫ్ లో నీకు కావలసిన పుస్తకాలన్నీ ఉన్నాయి రుద్ర. ఇందులో షాడో హంటర్ గురించి రాసుంది. షాడో హంటర్ కి అందరి నీడని వాళ్ళ నుంచి వేరు చేసి తన కంట్రోల్ చేసుకోవచ్చని రాసుంది. షాడోస్ ని మళ్ళీ వాళ్ళ శరీరంతో కలిపేస్తే వాళ్ళు నార్మల్ అయిపోతారని రాసుంది. రుద్ర, అలాగైతే తాతయ్య గారి షాడోని ఆ మెజిషియన్ తన కంట్రోల్లోనే ఉంచుకున్నాడు కదా? తాతయ్యని మాత్రమే కాదు, సన్ సిటీలో ఉన్న వాళ్ళందరినీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అందుకని అందరి షాడోస్ ఎక్కడ ఉన్నాయని ముందు మనం కనిపెట్టి తీరాలి. షాడోస్ ని కనిపెడితే అన్ని సర్దుకుంటాయి. కానీ రుద్ర, మనం దాన్ని అసలు ఎలా కనిపెట్టగలం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ ఆ ప్లాన్ ని మనం కరెక్ట్ గా 12కి ఎగ్జిక్యూట్ చేయాలి. అంటున్నావు రుద్ర? ఎందుకంటే మద్యం 12కే సూర్యుడు కరెక్ట్ గా మన తలపై ఉంటాడు. ఆ సమయంలో షాడోస్ ఉండవు. అప్పుడే నేను షాడో హంటర్ తో ఫైట్ చేసి ఓడించాలి. అలా అయితేనే తను నా షాడోని కంట్రోల్ చేయలేడు. మైరా, వరుణ్ రెడీగా ఉండండి. మన ప్లాన్ ప్రకారం కరెక్ట్ గా చేసేయండి. ఓకే రుద్ర. అక్కడ చూడండి, రుద్ర వచ్చేసాడు. వాడు ప్యాలెస్ లోకి వెళ్ళకూడదు. ఇది షాడో హంటర్ ఆర్డర్. రండి, పట్టుకోండి. షాడో హంటర్, ఓ, నువ్వు తిరిగి వచ్చేసావా? సరే, నీ షాడోని కూడా నీ బాడీలోంచి నేను వేరు చేస్తాను. నీ ప్లాన్ ప్రకారం ఎప్పుడు నువ్వు గెలవలేవు. త్వరగా లోపలికి పద. తాతయ్య గారి షాడోని ఆయన బాడీతో కనెక్ట్ చేయాలి. త్వరగా మన తాతయ్యని షాడో దగ్గరికి తీసుకువెళ్ళాలి. షాడో హంటర్ షాడోకి కమాండ్ చేయనంత వరకు వీళ్ళు ఏ పని చెయ్యరు. తాతయ్య గారి కాలు కింద రోలర్ స్కేట్స్ ని పెట్టి ఇవన్నీ రోల్ చేసి తీసుకువెళ్దాం. జంతర్ మంతర్, కాలికలంతర్, రోలర్ స్కేట్స్. మైరా, ఇక చాలు, ఆపు. ఆగు, మనసుంటే మార్గం ఉన్నది. దీని బ్రేకులు ఎక్కడ ఉన్నాయి? ఆపు మైరా. ఎలాగైనా ఆపు మైరా, ఆపు. అయ్యో, తప్పైపోయింది. ఎక్కడికి పారిపోతున్నావు రుద్ర? ఆగు. రుద్ర, నువ్వు ఎటు పారిపోలేవు. నా ప్లాన్ చాలా బాగుంటుంది. నేను చెప్తాను, జూ మంతర్. నేనే షాడో హంటర్. ఓహో, స్మార్ట్, వెరీ స్మార్ట్. మధ్యాహ్నం 12 గంటలవుతుంది. సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. షాడో దొరకదు, అయినా పర్వాలేదు. 12 గంటల తర్వాత సమయం ఆగిపోతుందా ఏంటి?
సమయం గడుస్తూనే ఉంటుంది కదా రుద్ర. Ibaiska roller skate creator. తాతయ్య షాడో అక్కడ ఉంది. థ్యాంక్ యూ మైరా వరుణ్, థ్యాంక్ యూ. రుద్ర రుద్ర ఎక్కడికి వెళ్ళాడు? తను షాడో హంటర్ తో ఫైట్ చేస్తున్నాడు తాతయ్య. రుద్ర, ఇప్పుడు నువ్వు అంతం కాబోతున్నావు. నా ప్లాన్ చాలా బాగుంటుంది. నేను చెప్తాను జూ మంతర్. నేనే షాడో హంటర్. రుద్ర, ఫోకస్ అండ్ బిలీవ్. ఆలోచించు. నీ షాడోని నీ నుంచి ఎవరు వేరు చేయలేరని ఆలోచించు. ఫోకస్ అండ్ బిలీవ్. నా మ్యాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. లేదు, నా మ్యాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఇప్పుడే మీ ఇద్దరు షాడోస్ ని నా కంట్రోల్లోకి తీసుకువస్తాను. షాడో ఉంటేనే కదా నువ్వు కంట్రోల్ చేస్తావు. ఇబాయిస్కా జిబాయిస్కా క్లౌడ్స్ క్రియేటో. షాడో హంటర్ సార్, ఇప్పటికైనా మీ ఓటమిని ఒప్పుకోండి. షాడో హంటర్ ఎప్పుడు ఓటమిని అంగీకరించాడు. Ibaiska, Zibaiska, boom, chick, chick, boom. ఐఎమ్ సారీ. ఇక మీద నేను ఎవరిని కష్టపెట్టాను. ఇలా మళ్ళీ చెయ్యను. ఇక మీద నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆలోచించడానికి ఏముంది? రుద్ర లాంటి ఒక ధైర్యశాలి ఉంటే ఒక సిటీని కాదు, ఒక చిన్న వస్తువుని కూడా నా కంట్రోల్లోకి తీసుకొస్తానని అనుకోకూడదు. ఐఎమ్ సారీ.
మైరా వరుణ్ వెరీ గుడ్. శభాష్ రుద్ర, నువ్వెంతో తెలివితేటలతో షాడో హంటర్ని ఓడించావు.